అరవింద్ కేజ్రీవాల్ గారు అంటున్నారు, ఒకవైపు చైనా కృత్రిమ సూర్యుడిని తయారు చేసేటటువంటి దీంట్లో బిజీగా ఉంటే, ఇక్కడ భారతదేశంలో చిన్న పిల్లల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి తన యొక్క సమయాన్ని కేటాయిస్తున్నాడు నరేంద్ర మోదీ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎక్స్లో నిన్న. మరి మీలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తాడు ఆయన? దేశాన్ని ఏదో ఒక విధంగా ముందుకు తీసుకువెళ్దాం అనుకున్న ప్రతిసారి మీరు వెనక్కి లాగేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఆయనకి ఖలిస్తానీలతో కలిసి పనిచేయడం తెలియదు, ఖలిస్తానీలకి ఫండింగ్ ఇవ్వడం తెలియదు, అలాగే ఈ లిక్కర్ మాఫియా ఏదైతే ఉందో ఆ లిక్కర్ మాఫియాతో పనిచేయడం తెలియదు. ఢిల్లీని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరే ఆ రోడ్లను గుంతలతో వదిలేస్తుంటే ఇప్పుడు వాటిని పోర్చడానికి ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఢిల్లీని ఏ విధంగా ఉంచాలి మీరు? అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు ఆధ్వర్యంలోనే ఉంది. ఒక దేశ రాజధాని మీరు ఏ విధంగా చూసుకోవాలి? ఇప్పుడేమొచ్చేసి మీ యొక్క అనుకూలమైనటువంటి పిల్లల్ని పట్టుకొని వచ్చి సిజేపీ అని పార్టీ పెట్టించి వాళ్ళ చేత దేశద్రోహానికి పాల్పడేలా చేస్తే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదవుతుంటే నువ్వేమో నరేంద్ర మోదీ మీద పడేడుస్తున్నావు, కానీ ఆ కేసులు కొట్టించడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నావు? ఒక స్టేట్మెంట్ పడేసి వదిలేస్తావా? నీలాగా శీస్ మహాలు నిర్మించుకోవడం ఆయన చేత కాదు కదా. అద్దాల మేడ నువ్వు ఎందుకు నిర్మించావు? ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? దానికోసం 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టారు, ప్రభుత్వ డబ్బు. అసలు మీరు ఖలిస్తానీ వాడికి అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? 140 కోట్లకి ఇప్పటికీ మీ దగ్గర సమాధానం లేదు. ఆ సిసోడియా, మీ కింద పనిచేసిన మంత్రులు ఎంత అవినీతి చేశారు? ఆ డబ్బంతా ఎక్కడికి తీసుకెళ్లారు? పంజాబ్లో పెట్టారా? ఈ దేశద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళందరూ నువ్వు అనుకుంటున్నటువంటి అనుకూలులు కాదా? ఇప్పుడు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని పక్కన పడేసి బీజేపీకి పోటీ ఉన్నటువంటి పార్టీ మీదే అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తే ఢిల్లీలో ఓడిపోయేసరికి బీజేపీని ఫస్ట్ గద్దె దించాలి, బీజేపీని పూర్తిగా నాశనం చేస్తే అప్పుడు తప్ప మళ్ళీ మనం ముందుకు రాలేము, బీజేపీకి అప్పుడు సరైనటువంటి పోటీ ఇవ్వగలమని చెప్పి ఈ విధంగా మీరు బీజేపీకి వ్యతిరేకమని చెప్పి హిందూ దేవీ దేవతలు తిట్టిస్తారా? 370 గురించి మాట్లాడిస్తారా? ఎక్కడి నుంచో ఫండింగ్ తీసుకొచ్చి ఫుడ్ పెట్టిస్తారా? పిల్లలను కొట్టిస్తారా? అక్కడ ఉన్నటువంటి ఆర్మీని, పోలీసు వెళ్ళి మీరు విచ్చలవిడిగా కొట్టించేసి తర్వాత మీరే మిమ్మల్ని వాళ్ళు కొట్టారని చెప్పి అదేంటి అన్నట్లుగా కోడళ్ళు కొట్టి అత్త ఏడ్చినట్లుగా లేదా అత్తను కొట్టి కోడలు ఏడ్చినట్లుగా ఉంది మీ వ్యవహారం అంతా. చైనా వాడు ఎందుకు వెళ్ళడు? చైనా వాడితో పోటీ పడడం కోసం కాదు, ఇప్పుడు మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కదా గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చాక మార్పులు జరిగాయి. చైనా వాడు తయారు చేసుకుంటాడు. గత 12 సంవత్సరాల నుంచి భారత్ మన దేశం కోసం ఎన్నో చేస్తుంటే మీరేం చేశారు? గత 60 సంవత్సరాలు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఏదేదో మార్చేద్దామని వచ్చారు కదా. 10 సంవత్సరాలు అయింది, ఏం చేశారు? అన్నా హజారే పేరు చెప్పుకొని మీరు ఆయన నీడనొచ్చి ఆయన యొక్క సూత్రాలకి సిద్ధాంతాలకి తూట్లు పొడి చేసి పరిపాలించారు కదా. మీ యొక్క గురువు గారే ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహించకండి అనేసాడు. ఇంకా అప్పుడే అయిపోయిందిగా కేజ్రీవాల్ పరిస్థితి. ఆ ఒక్క మాటతో మీరు ఓడిపోయారుగా. మీలో పారదర్శకత లేదు, కానీ నరేంద్ర మోదీలో ఉండాలి. నరేంద్ర మోదీ మీలాంటి శత్రువుల్ని ఎదుర్కొంటూ దేశాన్ని రక్షించాలి. గత ప్రభుత్వాలు చేసినటువంటి దరిద్రాన్ని పూడ్చుకొని రావాలి, అవినీతిని పూడ్చుకొని రావాలి, ఆ చండాలం పూడ్చుకొని రావాలి. ఇటు ప్రజల్ని ఈ ఫ్రీ పథకాలతో ఉండాలి, ఫ్రీ పథకాలు ఇవ్వాలి, ఇటు ఒకవైపు అభివృద్ధి చేయాలి. ఇదంత ఆశామాషా? దేశాన్ని మీరు మామూలుగా ఉంచారా? చైనా లాగా మనం కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ సన్నం తయారు చేయాలంటే మీరు ఊరుకుంటారా? మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి బుల్లెట్ ట్రైన్ తెస్తేనే ఎంత ఎందుకు అవసరమా? 1,00,000 కోట్లతో అంటున్నారు. వందే మాతరం తెస్తేనే భరించలేకపోయారు. మీరు విమర్శించకుండా ఏం చేస్తారు? ఒకవేళ నిజంగానే భారత్ అలాంటిది ఏదైనా ప్రయోగాలు చేస్తే ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమని మళ్ళీ మీరే అంటారు. భారతదేశ ప్రజలు ఆయన్ని నమ్మారు, ఆయన వెనక ఉన్నారు. 70% ప్రజలు, 70% యువత ఆయన వెనక ఉంది. మీరు ఎందుకు కంగారు పడతారు?